ఎంతో విధతో డైరెక్టర్ కార్యాలయాన్ని నిర్వహించినటువంటి ప్రియమైన సోదరిమణులకు సోదరులకు పేరుతో నేను ఇక్కడికి మీకు సంఘీభావం మాత్రమే చెప్పకుండా సమస్య పరిష్కారం ఎంత వేగవంతంగా అవుతుందో కూడా తెలియజేయాల్సిన బాధ్యత రావడం జరిగింది. ఇందాకనే గేట్ దగ్గర ధర్నా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆర్కృష్ణ గారితో లోపలికి వెళ్ళి మాట్లాడిన కూడా ఇప్పుడు కూడా నేరుగా మన కమిషనర్ నవీన్ నక్సలస్ గారితో మాట్లాడి రావడం, వారు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వెంటనే కమిషనర్ డైరెక్టర్ గారి గారిని పిలుస్తున్నారు. వారిద్దరూ ఇప్పుడు 4 గంటలకు సంయుక్తంగానే అక్కడికి బయలుదేరుతున్నారు. ఎందుకంటే నేను ఇందాకనే చెప్పిన మీకు రేపు సాయంత్రం లోపల ఆల్మోస్ట్ మార్చి సంబంధించిన సాలరీ మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. వెంటనే ఏప్రిల్ నెలకు కూడా సంబంధించింది క్రియేట్ అవుతుంది. కొంత దురదృష్టం ఆల్మోస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మనకు జూన్ 12 నాటికి రెన్యువల్ కావాల్సినటువంటి మన ఈ 2025-26 అకాడమిక్ సంబంధించిన జాబు జూలై 26వ తారీఖున రెన్యువల్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ మంత్. ఈ గ్యాప్ వల్ల ఫైనాన్స్ డిపార్ట్మెంటు కొన్ని తొడిలు వేయడం, దానికి సంబంధించి డిప్యూటీ సెక్రటరీ హరిత గారు కూడా రిమార్క్స్ రాయడం. నేను లాస్ట్ ఫ్రైడే థర్స్డే 2 days ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో యోగిత పోయి ఫాలో అప్ చేసినాము. డెఫినెట్గా ఇంతకుముందు రవణ చెప్పినట్టు, వెంకట గారు చెప్పినట్టు సాటర్డే వరకు 2 రోజుల శాలరీ పడుతుంది. ఏమన్నా ఉంటే మండే వరకు 2 రోజుల శాలరీ పడుతుంది. మండే వరకు శాలరీ క్రెడిట్ కాకపోతే మళ్ళీ మంగళవారం నాడు వీళ్ళ సహకారంతో ఇంకొంతమంది కలిసి వచ్చే సంఘాలు కానీ నాయకులు ప్లీజ్ రేవంత్ సహకారంతో మీరు ఉద్యమ కార్యాచరణ తీసుకున్నా కూడా దానికి నేను కూడా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసిన వ్యక్తిగా సంఘీభావం కాదు, మీ మధ్యలో కూర్చోవడం కూడా డెఫినెట్లీ మనకు మండే వరకు 2 months అవుతుంది. నెక్స్ట్ దసరా లోపల ఇవన్నీ కూడా రెన్యువల్ ప్రాసెస్ క్లియర్ అయిన తర్వాత ఫైనాన్స్ అప్రూవల్తో మీరు దసరా పండుగ ఆల్మోస్ట్ ఆగస్టు 31st వరకు ఉన్నటువంటి శాలరీని పొందుతారని నాకున్న ఇన్ఫర్మేషన్ లేదా నాకున్న మెటీరియలైజ్ మీ ముందు. థ్యాంక్ యూ అనండా. ఇక్కడ ఇప్పుడు కూడా ఆడ మాట్లాడలేక రాకపోతే కానీ ప్రవీణ్ ఇద్దరు ఫోన్లు చేస్తూ ఉంటారు. వచ్చుకోండి వచ్చుకోండి అందులో ఒక 10 మనుషులు వచ్చారంటే నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, నేను కూడా ఉద్యమాలు చేసిన పెద్ద సంఘం పాల్గొనాలి. ఎవరైనా కూడా ముందు మన విధి నిర్వహణ చేయాలి. మీకు హక్కుల భంగం ఏర్పడ్డా, మీ వేతనాల్లో ఇటువంటి ఇబ్బందులు ఏర్పడ్డా అందరూ మనకు సపోర్ట్ చేయాలంటే ముందు మన మీద ఒక సింపతి ఉండాలి. అరే పాపం పిల్లలు పని చేస్తుంటే జీతాలు ఇయ్యాలా అనేటట్టు ఉండాలి. కానీ పిల్లల రోజుల ఉంటుందమ్మా. అంటే ఒకటి నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నప్పుడు కూడా నేను పార్టీ అయినా ఇక్కడికి ఎందుకు వచ్చినా, మీ కులంలోకి వెళ్ళి వచ్చినా నేను మీకు తిరుగుతున్నా కాబట్టి మేనిఫెస్టోలో కూడా పెట్టించాం. ఏమైనా దాదాపు 1,45,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికీ 44 ఏజెన్సీలు పెత్తనం చేస్తున్నాయి. 24 ఏజెన్సీలు ఏ తెలంగాణ అయితే తెచ్చుకున్నామో మనం ఆంధ్ర పాలకుల పెత్తనమని వాళ్ళ ఏజెన్సీలో పనిచేస్తున్నాయి. పెద్దలు కూడా ఉన్నారు, వీళ్ళు దృష్టిలో కూడా పెడతా ఉన్నాం. ఏజెన్సీ ఉండడం వల్ల ఎట్లాగో మీకు ఇవాళ మనం జీతం ఇవ్వకపోతే ఎవరి దగ్గరకు వచ్చినాం? శ్రీనివాసాచార్య అడిషనల్ డైరెక్టర్, ఆ పైన నెట్వర్స్, ఆ పైన యోగితరణ, ఆ పైన సుల్సాని, ఆ పైన రేవంత్ వరకు మనకి పని ఏడా చేస్తున్నాము? గవర్నమెంట్ స్కూళ్ళలో చేస్తున్నాము. మనకి ఏజెన్సీ ఎందుకు? దాదాపు 7,800 మీ ఒక్కొక్కరి నెత్తి మీద వారి కమిషన్ లేదు. నేను చాలాసార్లు ముఖ్యమంత్రి చేసిన మేనిఫెస్టో కమిటీ కూడా శ్రీధర్బాబు గారితో చెప్పిన ఏమనంటే, అన్న 22,000 ఇస్తే 15,000 వీళ్ళకి 7,000 వాడు తీసుకుంటాం. ఎగ్జాంపుల్ 15,000 వీళ్ళకి ఇచ్చి 7,000 వాడు తీసుకుంటాం. మన పిల్లలకి 20 ఇచ్చి 2,000 మనం మిగిలించుకుంటాం. 5,000 మన పిల్లలకు వస్తుంది, 2,000 గవర్నమెంట్కి మిగులుతాయి కదా. ఏజెన్సీ రోడ్ ఇంట్లో కూర్చొని బ్రోకరేజ్ ఆంధ్రకి ఏమనుకుంటారు? నథింగ్ బట్ బ్రోకరేజ్ వాళ్ళు చూస్తున్నారు. ఏజెన్సీ అర్థమైంది, వారు మిమ్మల్ని మీకు ఇచ్చిన తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి. కానీ ఉన్న పరిస్థితుల్లో ఆ ఏజెన్సీలను ఎవరు అజమాయి చేసే సిచ్యువేషన్ లేదు. మనం ఆశించినట్టు ఆ రేంజ్ లీడర్షిప్ ఎలా ఉంటుంది చెప్తారు. సో నేనేమంటున్నా అంటే జస్ట్ 2 days వెయిట్ చేయండి. వీళ్ళు కూడా నేను అన్న కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సెక్రటరీ
వద్దన్న మీ కార్యాచరణ మీరు. ఓకే, అది తర్వాత